ఎస్టేట్ గురుకి అభిరామ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక మెయిల్ రాశారు. అతని భార్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారట. అబ్బాయి ఏమో మాదాపూర్లోని ఒక కాలేజీలో జాయిన్ అయ్యాడట. ప్రస్తుతం మియాపూర్లో నివసించే ఇతను మాదాపూర్కి షిఫ్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారట. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే పలు ప్రాజెక్టుల సమాచారాన్ని అందజేయాలని రియల్ ఎస్టేట్ గురుని కోరుతున్నారు. మరి అభిరామ్ ముందున్న ఆప్షన్స్ ఏమిటో ఒకసారి చూద్దాం. మాదాపూర్ వంటి కోర్ ఏరియాలో నివసించడం వల్ల కలిగే ప్రయోజనం చుట్టుపక్కల గల ఐటీ కంపెనీలకు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. కాకపోతే ట్రాఫిక్ రద్దీ వల్ల తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదొక్కటే ప్రతికూల సమస్య. ఈ అంశాన్ని పక్కన పెడితే మాదాపూర్లో నివసించే వారికి ప్రతి ఒక్క సౌకర్యం అందుబాటులో ఉంది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, రాత్రివేళల్లో స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ చేరువలోనే ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులు కూడా సమీపంలోనే ఉన్నాయి. మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంది. మరి మాదాపూర్లో ఫ్లాట్ కొనాలని భావించే వారికి అందుబాటులో ఉన్న కొన్ని ఆప్షన్స్ మీ అవగాహన కోసం. మాదాపూర్ నుంచి జేఎన్టీయు మార్గంలో అరబిందో రియాల్టీ, అరబిందో కోహినూర్ అనే ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారు. 12.3 ఎకరాల్లో వచ్చేవి 7 టవర్స్ కాగా G+41 అంతస్తుల ఎత్తులో 2, 3, 4 డ్యూప్లే ఫ్లాట్లను కడుతున్నారు. ఆర్కిటెక్చరల్ బ్యూటీకి, ఆకర్షణీయమైన ల్యాండ్స్కేపింగ్, మోడ్రన్ ఎమ్యూనిటీస్కి అరబిందో కోహినూర్ సూపర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టులో నివసించేవారు ట్రాఫిక్లో ఇబ్బంది పడక తప్పదు. కోహినూర్ ప్రవేశ మార్గం వెనుకవైపు ఉండడంతో ఖానామెట్ బస్తీకి చేరువలో ఉన్నామన్న అనుభూతి హోమ్ బయర్లకు కలిగే అవకాశం ఉంది. వాసవి సంస్థ మాదాపూర్లోని హైటెక్స్ చేరువలో వాసవి స్కైలా ప్రాజెక్టుని 6.23 ఎకరాల్లో నిర్మిస్తోంది. ఇందులో వచ్చే 5 టవర్లలో 685 ఫ్లాట్లొస్తాయి. ఒక్కో టవర్ ఎత్తు 32 అంతస్తులు కాగా ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికొస్తే 2100 నుంచి 7200 చదరపడుగుల్లో డిజైన్ చేశారు. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. 3 బెడ్రూమ్ నుంచి స్కై విల్లాల వరకు ఇందులో అందుబాటులో ఉన్నాయి. హైటెక్స్ చేరువలో శ్రీముఖ్ నమిత 360 లైఫ్ అనే ప్రాజెక్టు 3 ఎకరాల్లో నిర్మాణం జరుపుకుంటోంది. మొదటి ఫేజ్లో వచ్చే ఒక్క టవర్ని 30 అంతస్తుల ఎత్తులో 288 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఫ్లాట్ల సైజ్ విషయానికొస్తే 2475 నుంచి ఆరంభం. గరిష్టంగా 4850 చదరపడుగుల దాకా ఫ్లాట్లు లభిస్తాయి. 35 అంతస్తుల ఎత్తులో నిర్మించే రెండో టవర్లో 254 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఫ్లాట్ల సైజు విషయానికొస్తే 2700 నుంచి 3600 చదరపడుగుల్లో డిజైన్ చేశారు. ప్రస్తుతం రోడ్డు వెడల్పు చేయకపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రెండ్సెట్ జయభేరి ఎలివేట్ అనే ప్రాజెక్టుని మాదాపూర్ మెయిన్ రోడ్లో నిర్మిస్తున్నారు. 7 ఎకరాల్లో 6 బ్లాకుల్ని నిర్మిస్తుండగా వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య 526. హై ఎండ్ 3 మరియు 4 BHK ఫ్లాట్స్ ఇందులో డిజైన్ చేస్తున్నారు. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1855 నుంచి 4110 చదరపడుగుల విస్తీర్ణంలో తీర్చిదిద్దారు. బిఎస్సిపిఎల్ బొల్లినేని బయాన్ అనే ప్రాజెక్టు కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్ ఎదురుగా సుమారు 8.9 ఎకరాల్లో నిర్మాణం జరుపుకుంటోంది. ఇందులో వచ్చేవి 5 టవర్లు, 886 ఫ్లాట్లు. ఫ్లాట్ సైజుల విషయానికొస్తే 1840 నుంచి 3350 చదరపడుగుల్లో ఉన్నాయి. తుది రేటు మరియు ఫ్లాట్ల లభ్యత గురించి సంస్థను సంప్రదించండి. ఎదురుగా బొటానికల్ గార్డెన్, పక్కనే షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ ఉండడం అనుకూలత కాగా ఈ ఏరియాలో నిత్యం ట్రాఫిక్ జాములుండడమే ప్రతికూలత అని చెప్పొచ్చు.